ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని, దేవుని యొక్క మెండైన దీవెనలు మీరు పొందుకుంటున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి ఈ రోజును కూడా ఒక ధైర్యపరిచేటువంటి వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచనాన్ని చదువుకుందాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరుస్తూ ఉంటే, మనము దేవుణ్ణి మహిమపరిచే వారముగా, ఆయన్ను ఘనపరిచే వారముగా ఉంటామని దేవాతి దేవుడు సెలవిస్తున్నారు. అవునండి, మనము దేవుణ్ణి స్తుతించుట ద్వారా, దేవుని యొక్క నామాన్ని కీర్తించడం ద్వారా దేవుడే మహిమపరచబడుతున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం జీవించాలి. మరి స్తుతి అర్పణ, స్తుతి యాగము ఎలా చేయాలండి? స్తుతి అంటే ఏంటి అంటే దేవుణ్ణి ఘనపరచడం, ఆయన ఏమై ఉన్నాడో అని మనము దేవుణ్ణి మహిమపరచడం, ఆయన ఏమై ఉన్నాడో అని తెలియజేసేదే స్తుతి. అవునండి, మనం నిత్యము దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరిచే వారముగా ఉండాలి, ఆయనను మహిమపరిచే వారంగా ఉండాలి. అప్పుడే ఆయన యొక్క రక్షణను మనకు చూపిస్తాడని దేవాతి దేవుడు ఈ రోజున సెలవిస్తున్నాడండి. దేవుణ్ణి నమ్మిన వారు ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతిస్తారు. ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి, ఆయన చేసినటువంటి మేలులను బట్టి, ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని స్తుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా మరువకము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. హల్లెలూయా. దేవుణ్ణి మనం స్తుతిస్తుంటే, దేవుణ్ణి మనము ఆరాధిస్తుంటే, దేవుని నామాన్ని మనం ఘనపరుస్తుంటే దేవుడే మహిమపరచబడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల జరిగించారు కదండి. మరి ఈ రోజున మనము ఈ విధంగా బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప, ఆయన చేసినటువంటి ఉపకారం. పిల్లలు లేక ఎంతో మంది ఈ యొక్క లోకంలో ఉన్నారండి, కానీ దేవుడు మనకు గర్భఫలాన్ని ఇచ్చాడు, మన పిల్లలను చూచెదవని వాగ్దానం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి ఆ గాలిని పీల్చుతున్నామంటే అది దేవుని యొక్క కృప వలన మాత్రమే అని మనము మర్చిపోకూడదు. ఆయన చేసినటువంటి ఉపకారాలన్నిటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. నీకు ఒక గృహం ఇచ్చినందుకు, నీకు ఒక ఉద్యోగం ఇచ్చినందుకు, నీకు ఒక మంచి భార్యను ఇచ్చినందుకు, మంచి భర్తను ఇచ్చినందుకు, మంచి పిల్లల్ని ఇచ్చినందుకు, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు, నీకు ఇచ్చిన ప్రతి ఈవులను బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు ఏమంటున్నాడు? దేవుణ్ణి స్తుతించేవారు నన్ను మహిమపరుస్తున్నారని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు దేవుడు చేసినటువంటి మేలులను బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండినప్పుడు ఏం చేస్తాడంట? నేను వానికి దేవుని రక్షణ కనబరుచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. హల్లెలూయా. ఆయన స్తుతిస్తేనే నీకు రక్షణ, ఆయన స్తుతిస్తేనే నీకు జీవము, ఆయన స్తుతిస్తేనే నీకు ఆశీర్వాదము, ఆయన స్తుతిస్తేనే నీకు మేలు కలుగుతుంది. నువ్వు ఏ మార్గంలో నడిచినా ఆ మార్గములో రక్షణ ఉంటుంది, ఆ మార్గములో నీకు మేలు కలుగుతుందని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడే నీకు మార్గాన్ని సిద్ధపరిస్తే ఏ ఒక్క ఆపద, ఎటువంటి కీడు, ఎటువంటి ఇరుకు, ఎటువంటి ఇబ్బంది నీకు కలగదని దేవాతి దేవుడు ఈ రోజున సెలవిస్తున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండు, నువ్వు నిత్యము దేవుణ్ణి స్తుతించు. ఏది నీ జీవితంలో జరుగుతున్నా దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి.
ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. అవును తండ్రి, స్తుతి యాగము అర్పించువాడు ప్రభువా నిన్ను మహిమపరుచుచున్నాడని తండ్రి లేఖనము ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. అవునయ్యా, నిన్ను స్తుతిస్తుంటే మా ప్రతి ఒక్క పరిస్థితి మారుతుందయ్యా. నిన్ను స్తుతిస్తుంటే ప్రభా గొప్ప కార్యాలు మా పట్ల జరుగుతాయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి. వారికి ఉన్న ఇరుకులు విశాలతను దయచేయండి. అనారోగ్యమును కొట్టివేసి ఆరోగ్యకరంగా వారిని తండ్రి మీరు నిలవబెట్టండి. అదే విధంగా వారికి ఉన్నటువంటి దుఃఖమును కొట్టివేయండి, నిట్టూర్పులను కొట్టివేయండి ప్రభా. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. ఈ రోజంతటిలో తండ్రి మీ యొక్క దీవెన ఆశీర్వాదము బిడ్డల పైన కుమ్మరించండి. వారి యొక్క మార్గాలన్నిటినీ సరళము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక.